నుంచి బ్రహ్మోస్ వదిలే మార్పు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశానికి వచ్చింది. క్యాండిల్ కాదు వెలిగించాల్సింది, మిజైల్స్ వదలాలి, బ్రహ్మోస్ వదలాలి, ఉగ్రవాదుల ఊచకొత్త కొయ్యాలి. భారతదేశం అంటే, భారత సైనికులంటే 140 కోట్ల మంది అంటే భయపడాలి, నిద్రలోనే భయపడాలి ఉగ్రవాదులు అనేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం చేస్తా ఉన్నాం. అంతకుముందు మన దేశ చరిత్రలో లేదు ఇది. సంతాపం ప్రకటించడము, గులాబీ పూలు పెట్టడము, క్యాండిల్స్ వెలిగించడం, దీనికే మనం పరిమితం అయ్యేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు సమగ్రమైనటువంటి భారతదేశ విధానంలో మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా మన సైనికులు, మన సేన తమ శక్తి సామర్థ్యాలతో ఒక నూతన చరిత్ర, నూతన అధ్యాయము మన దేశంలో ప్రారంభమైంది. సైనికులు చేసినటువంటి వీరోచితమైనటువంటి ప్రతిచర్యల కారణంగా ఈరోజు మనమందరం కూడా తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి ఏర్పడింది. 2005లో ఢిల్లీలో వరుస బాంబులు కావచ్చు, 2006లో వారణాసి బాంబు పేలులు కావచ్చు, 2006లో ముంబైలో రైలు పేలులు కావచ్చు. ఈ రకంగా నా దగ్గర చాలా పెద్ద లిస్ట్. ఆ రకంగా అనేక దశాబ్దాలుగా మనము పాకిస్తాన్ ఉగ్రవాద కారణంగా అనేక రకాల బలయ్యాం. లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నాం, వేలాది మంది ప్రాణాలు కోల్పోయాం, అభివృద్ధి ఆగిపోయింది, అనేక రకాల నష్టపోయాము. కానీ క్యాండిల్ లైట్లకు మాత్రమే పరిమితమయ్యేటువంటి వాళ్ళం, గులాబీ పూలకు మాత్రమే సరిదిద్దుకునేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు భారత ప్రభుత్వం, మన సైనికులు, మన భారతీయ సైన్యము ఒక కొత్త చరిత్ర రాసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. 2016లో ఊరిలో ఉన్నటువంటి మన సైనికుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలలో తలదాచుకుంటే భారత సైన్యం బాజాప్తా పాకిస్తాన్ గడ్డ మీదికి వెళ్ళి వాళ్ళు దాచుకున్నటువంటి స్థలాన్ని ఎక్కడున్నాయో గుర్తించి వాటిని టార్గెట్ చేసి ఆ యొక్క ఉగ్రవాదులను, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వీరులుగా తిరిగి వచ్చినటువంటి చరిత్ర మన భారత సైనికుల చరిత్ర. 2019లో పుల్వామాలో 40 మంది భారత సైనికులను మానవ బాంబులతో ట్రక్కు తీసుకొచ్చి పేల్చేసి అమరవీరులుగా చేస్తే దానికి ప్రతీకారంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఫైటర్ విమానాలను తీసుకొని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ మీదకి వెళ్ళి విజయవంతంగా సర్జికల్ స్ట్రైకు ముందు రెండోసారి ఎయిర్ స్ట్రైకు రెండోసారితో ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నామో, మన సైనికులు ఎంత శక్తి సామర్థ్యాలతో ధైర్యంతో ప్రదర్శించారో మనమందరం చూశాం. గత 10 సంవత్సరాలు ఇది పెద్ద ఇన్సిడెంట్, 3వ ఇన్సిడెంట్ పహల్గామ్ ఇన్సిడెంట్. 2 ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ రకంగా చేశామో మనం చూశాం. 3వ ఇన్సిడెంట్ గత నెల 22వ తేదీ జరిగింది పహల్గామ్లో. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ నెల 6వ తేదీ 7వ తేదీ మధ్యరాత్రి 23 నిమిషాల్లో